ఈరోజు మన ఆత్మీయ తండ్రి క్రీస్తు సామ్రాజ్య రథసారథి జయశాలి పీడి సుందరరావు గారి సమక్షంలో కోసిగి గ్రామంలో వేలాదిగా ఉన్న ప్రభువు యొక్క విశ్వాసులు, జయశాలి పీడి సుందరరావు గారి అభిమానులు, క్రైస్తవేతరుల మధ్య ఒక ఉన్నతమైన ప్రణాళికను మీ ముందుంచబోతున్నాను, ప్రకటించబోతున్నాను. ప్రస్తుతం భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న దుస్థితులు మీకు తెలుసు. మరి ముఖ్యంగా భారతదేశంలో గత కొద్ది నెలలుగా, అంటే భారతీయ జనతా పార్టీ గద్దెనెక్కిన నాట నుంచి గతంలో కంటే క్రైస్తవులపై దాడులు పెరిగాయి, అసహనం పెరిగింది. చర్చి బిల్డింగ్లు కూలగొట్టడం, చర్చిలలోనికి ప్రవేశించి ఆరాధన చేసుకుంటున్న వారిపై దాడి చేయడం, సేవకులను చంపడానికి ప్రయత్నం చేయడం, చంపడం, కరపత్రాలు పంచకూడదు అని తీవ్రంగా దాడి చేయడం, సజీవంగానే చర్చిలను తగలబెట్టి కొన్ని వందల మంది చనిపోవడానికి కారకులుగా ఈరోజు మత ఛాందసవాదులు ఈ దేశంలో మిగిలిపోతున్నారు, కారకులుగా నిలబడుతున్నారు. ఈ సమయంలో క్రైస్తవుల పక్షాన ఇది అన్యాయము, క్రైస్తవులకు ఈ దేశంలో అన్యాయం జరుగుతుంది అని నోరు తెరిచి అడగలేని దుస్థితిలో ఎన్నో క్రైస్తవ సంఘాలు, ఎందరో నాయకులు ఉన్నప్పుడు, ఎన్నో క్రైస్తవ సంస్థలు కనీసం నోరు తెరిచి ప్రభుత్వాన్ని క్రైస్తవులకు జరుగుతున్నటువంటి ఈ దుస్థితి ఏంటి, అన్యాయం ఏంటని అడగలేనప్పుడు జయశాలి శ్రీ పీడి సుందరరావు గారు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ని స్థాపించారు. ఆ సంగతి మీ అందరికీ తెలుసు. ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో కూడా ఎన్ని సేవా కార్యక్రమాలను జరిగించిందో, అంతేకాదు రక్తదాన కార్యక్రమాలు, చలివేంద్రాలు, ఇలాంటి కార్యక్రమాలతో పాటు మరి ముఖ్యంగా క్రీస్తుకు ఎవరైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ, ఆయనకు వ్యతిరేకంగా గ్రంథాలు రాసిన, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి వివాదాలు సృష్టించినా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఎలా ముందుండి పోరాటం చేసిందో మీలో చాలా మందికి తెలుసు. యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడు రహస్యంగానే వ్రాసినందుకు ఈ దేశంలో టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఈనాడు వంటి మత ఛాందస పత్రికలను నోరు మూయించి క్షమాపణ చెప్పించిన ఘనత ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్కు ఉంది. అంతేకాదు ఈ దేశ అత్యున్నత న్యాయస్థానానికి కూడా వెళ్ళి క్రీస్తు తమిళ హిందూ అని వ్రాసిన ఒక అబద్ధ పుస్తకంపై ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ పోరాటం చేస్తుంది. ఇక ఇటీవల కాలంలో తెలంగాణలో అధికమైన క్రైస్తవులపై దాడుల విషయంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ అనుసరించిన విధానాలకు దేశ అత్యున్నత మొట్టమొదటి ప్రధాన పౌరుడు రాష్ట్రపతి స్పందించి వెంటనే తెలంగాణ గవర్నమెంట్ కి, అలాగే తెలంగాణ మైనారిటీ సెల్ కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వెంటనే ఎంక్వైరీ చేయండి అని. ఇమ్మీడియట్ గా వెంటనే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ చేసినటువంటి పోరాటాలకు స్పందించి తెలంగాణ ప్రభుత్వం దాడి ఎవరి మీద అయితే జరిగిందో ఆ స్వామి గారికి 9.5 లక్షలు గ్రాంట్ విడుదల చేయడం జరిగింది. ఈరోజు నానాటికి మత ఛాందసవాదులు పెట్టరేగిపోతున్నారు. గవర్నమెంట్ రాగానే నుండి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాగానే మత ప్రాతిపదికన జనాభా గణన చేశారు. జనాభా లెక్కలు, ఆ లెక్కల్లో 83% పైగా హిందువులు ఉన్నట్లు, 13% మరి ఇస్లాం సోదరులు ఉన్నట్లు, కేవలం 1.33% క్రైస్తవులు ఉన్నట్లుగా ఆ లెక్కల్లో తేలింది. ఎప్పుడైతే క్రైస్తవులు చాలా తక్కువ మంది ఉన్నారు, వీళ్ళేమి చేయలేరు అనే ఒక ఆలోచన వాళ్ళకు వచ్చిందో, వెంటనే మంచి అనేటువంటి ఒక సంస్థ, విశ్వ హిందూ ధర్మ జాగరణ సమితి మంచి అనే ఒక సంస్థ, దాని స్థాపకుడు రాజేశ్వర్ సింగ్ అనేటువంటి ఒక ఆయన 2021 కల్లా ఈ భారతదేశంలో క్రైస్తవ్యం లేకుండా అంతం చేస్తామని ప్రతిజ్ఞ పూనాడు.
అంతేకాదు వాళ్ళు చేసినటువంటి ప్రతిజ్ఞకు అనుగుణంగానే చాలా రకాలుగా ఈరోజు భారతదేశంలో క్రైస్తవ్యాన్ని లేకుండా చేయాలని వాళ్ళు చాలా ప్రణాళికలు వేస్తున్నారు. ఒక ప్రక్క నుంచి బైబిల్ని తప్పని చూపిస్తున్నారు, మరో ప్రక్క నుంచి దాడులు చేస్తున్నారు, మరో ప్రక్క నుంచి యేసుక్రీస్తు క్యారెక్టర్ని తప్పుగా చూపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవ్యాన్ని కాపాడాలి, క్రీస్తు బోధని భారతదేశంలో నిలబెట్టాలి. అంతేకాదు వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మందిగా క్రీస్తును ప్రభువుగా అంగీకరించిన ఎందరో విశ్వాసులు ప్రేమతత్వం తప్ప ఎదురు తిరిగి కత్తి పట్టి ఎదుటి వాడి అంతం చూసేంత వరకు నిద్రపోని రాక్షసత్వం ఏమాత్రం లేని అమాయకులైన క్రైస్తవ జనాంగాన్ని కాపాడాలి. అలాంటి ఆలోచనలతో జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు స్థాపించిన ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా రోడ్లెక్కింది, ధర్నాలు చేసింది, ఎన్నో నిరసన ప్రదర్శనలు చేసింది. అంతేకాదు విజయవాడ పట్టణంలో 1000 మందికి పైగా రక్తదానం చేశారు మండుటెండలో. అలాగే రాయచూరులో, మానవిలో సుమారుగా 500 మంది రక్తదానం చేశారు. విజయనగరం జిల్లా మోదవలసలో 2000 మందికి పైగా రక్తదానం చేశారు. నిజంగా ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ క్రైస్తవుల పక్షాన రోడ్లెక్కి గొంతులెత్తి స్త్రీలని లేదు, పిల్లలని లేదు, పసివాళ్ళని లేదు, వృద్ధులని లేదు, మండు టెండలో క్రైస్తవ ప్రపంచం కోసం, ఈ ఆంధ్రప్రదేశ్లో, ఈ భారతదేశంలో ఉన్న క్రైస్తవ సోదరుల కోసం గొంతెత్తి అరుస్తుంటే తెలంగాణ ప్రభుత్వం స్పందించిందండి. కేసీఆర్ గారు స్పందించారు. మనకు స్పందిస్తూ లెటర్ రాశారు. మీరు సూచించిన సూచనలన్నింటినీ మేము గౌరవిస్తాం, మేము పాటిస్తామని జైశాలి శ్రీ పిడి సుందరరావు గారికి ఆయన లెటర్ ద్వారా తెలియజేశారు. ఇన్ని జరుగుతున్న మన దౌర్భాగ్యం ఏమిటంటే, మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి నిత్యము చూస్తూ, క్రైస్తవులు అయ్యా మాకు అన్యాయం జరిగింది అని రోడ్లపైకి వచ్చి గొంతెత్తి అరుస్తుంటే కించెత్తు కూడా కిమ్మనకుండా ఉండిపోయాడు. కనీసం క్రైస్తవుల పక్షాన చిన్న సానుభూతి తెలియజేయలేదు కదా, ఒక చిన్న స్టేట్మెంట్ కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేకపోయారు. అంటే ఈరోజు క్రైస్తవులు అంటే ఏమాత్రము పట్టించుకొని స్థితిలో ఈరోజు ప్రభుత్వాలు కనబడుతున్నాయి. ధ్వంసం చేస్తున్నారు, చర్చిలు కూలగొడుతున్నారు, దాడులు చేస్తున్నారు, బెదిరించేస్తున్నారు, చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ గా జైశాలి శ్రీ పిడి సుందరరావు గారు ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఒక పెను మార్పుకి నాంది పలుకుతున్నారు. ప్రియులారా, ఏ విప్లవాలు పుట్టినా పల్లెల్లోనే పుట్టాయి. ఏ విప్లవాలు జీవం పోసుకున్నా ఇలాంటి పల్లెల్లోనే జీవం పోసుకున్నాయి. యేసుక్రీస్తు ప్రేమ విప్లవం కూడా బెత్లెహేము అను చిన్న గ్రామంలో పురుడు పోసుకుంది. ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ తీసుకోబోయే పెనుమార్పు సంచలనమైన నిర్ణయానికి వేదిక ఒక చిన్న గ్రామమైన ఈ కోసిగి గ్రామమే కాబోతుందని మీకు సంతోషకరంగా నేను తెలియజేస్తున్నాను. మీ కోసిగి గ్రామంలో ఓ సంచలనాత్మక నిర్ణయం అదేమిటంటే, ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్ గా జైశాలి గారు గాని, జైశాలి గారితో పాటు దేవుని సేవలో ఉంటున్నటువంటి మేము కానీ రాజకీయాలలోనికి వెళ్ళాలని అనుకోవడం లేదు. కానీ క్రైస్తవులను కాపాడడానికి మీలో నుంచి ఒకరిని అసెంబ్లీలో కూర్చోబెట్టాలని జైశాలి గారు నిర్ణయం తీసుకున్నారు. మీలో నుంచి ఒకరిని క్రైస్తవుల పక్షాన అసెంబ్లీలో గొంతు వినిపించాలి, పార్లమెంట్లో గొంతు వినిపించాలి. ఈ సంచలనాత్మక నిర్ణయానికి వేదిక ఈ కోసిగి పట్టణమే గనుక ఆ సంచలనాత్మక నిర్ణయాన్ని నన్ను ప్రకటించమని జైశాలి గారు ముందుగా నాకు అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ ఫౌండర్, అలాగే నేషనల్ ప్రెసిడెంట్, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ డైరెక్టర్ గారు జైశాలి శ్రీ పిడి సుందరరావు గారిని మీ ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీ చప్పట్లతో కరతాళ ధ్వనుల మధ్య. అదేవిధంగా ఆర్బీఐ డైరెక్టర్ ప్రసన్న బాబు గారిని మీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా జాన్సన్ విక్టర్ గారిని మీ ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ముగ్గురు డెప్యూటీ డైరెక్టర్స్, అలాగే ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ నేషనల్ సెక్రటరీ సత్యశీలరావు గారు, అలాగే బాబురావు గారు మీ ముందుకు వస్తున్నారు. తన సంచలనాత్మకమైన నిర్ణయాన్ని ప్రకటించవలసిందిగా ఈ సమయాన్ని
డాడీ గారికి ఇస్తున్నాను. జనాల మధ్య యేసు పుట్టాడు, జనాల మధ్య యేసు జీవించాడు, జనాల కోసం యేసు బ్రతికాడు, జనాల కోసం ప్రాణం ఇచ్చాడు. అలాంటి నాయకత్వం మనకు రావాలనే ఈ కార్యక్రమాన్ని, ఈ మంచి నిర్ణయాన్ని ఈ చిన్నపల్లిలో తీసుకోవటం జరిగింది.